ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 జూన్ మొదటి పక్షం గురించి, అంటే జూన్ 1 నుంచి 15 వరకు జరుగు రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. ద్వాదశ రాశి ఫలితాలు. మనము ఈ యొక్క ఛానల్లో అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీ, యోగా థెరపీ ఇవన్నీ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ కలవారు వీటిల్లో కూడా మీరు ప్రావీణ్యాన్ని పొందగలరని ఆశిస్తూ, ధనుర్రాశి లగ్నం తీసుకున్నట్లయితే మీకు అర్ధాష్టమ శని ప్రభావం స్టార్ట్ అయింది. తద్మూలకంగా ఇంటా బయట జల్లెడబట్టినట్టుగా మీకు కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే గురుస్థానంలో మీకు శని వచ్చాడు కాబట్టి బృహస్పతి బాగున్నాడు. ఇప్పుడు మీకు 2 కేంద్రాధిపత్యాల వల్ల ఈయన వచ్చేసి మీకు రాశాధిపతి, చతుర్థాధిపతి. ఈయన సప్తమంలో రావడం చాలా వరకు మీకు మంచి జరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి, గమనించగలరు. ఇన్ని రోజులు మీరు ఏదైతే పోగొట్టుకున్నారో అవన్నీ మరలా తిరిగి దక్కించుకుంటారు. స్పోర్ట్స్ రంగం కావచ్చు, మీకంటూ ఒక స్కిల్ ఏర్పరచుకుంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. అలాగే మీకు శని భగవంతుడు ఈయన మీకు 2వ ఇంటాధిపతి, తృతీయాధిపతి, చతుర్థంలోకి వెళ్ళటము, ఇక అర్ధాష్టమ శని అయినప్పటికీ కూడాను కేంద్రస్థానం కూడా కాబట్టి పైపెచ్చి బృహస్పతి వచ్చేసి మీకు ఆయన తన హౌస్ కాబట్టి చాలా వరకు కొంచెం కంట్రోల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే శని ప్రస్తుతానికి ఇక్కడ గురు నక్షత్రమైనటువంటి పూర్వభాద్ర నక్షత్రంలోనే సంచరిస్తున్నాడు. రాహువు కూడాను పూర్వభాద్ర నక్షత్రంలోనే సంచరిస్తున్నారు. బృహస్పతి వచ్చేసి వీరిద్దరిని కంట్రోల్లోకి తీసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి నెగటివ్ కంటే పాజిటివ్ని మనం ఎక్కువగా మనం కోరుకునే విధంగా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మనకు జరుగుతుంది. మీకు సప్తమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. 9th హౌస్ ప్లానెట్ బుధుడు, రవి, అలాగే కేంద్రాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడితో కలిసి ఇక్కడే ఉంటారు. ఈ పక్షం రోజులు మంచి రోజులని చెప్పుకోవాలి. గొప్ప అనుభవాలు ఎదురుతాయి. బృహస్పతి కూడా కలిసి వస్తాడు, మీ రాశాధిపతి. మంచి జరగడానికి, అన్ని రకాలుగా మీకు బాగుండటానికి చాలా అద్భుతమైన కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే శనికి తైలాభిషేకాలు ఇవి చేసుకోండి. కొంచెం తద్మూలకంగా కొంత ప్రమేయాలు, ఒత్తుళ్ళు తగ్గే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పిల్లల ఎడ్యుకేషన్ సక్సెస్ ఫీల్డ్లోకి తీసుకెళ్తారు. దైవచింతన పెరుగుతుంది. అది కూడా, దానికి కూడా కారణం ఏంటంటే మీకు యొక్క భాగ్యస్థానంలోకి చక్కగాను కేతు వచ్చాడు. 9వ ఇంట్లో కేతు అంటే ఆషామాషి కాదు. వారసత్వాస్తులు వస్తాయి, తీర్థయాత్రలు ఫలిస్తుంది, భక్తి భావం, వైరాగ్యాలు ఇవన్నీ కలిగే అవకాశాలు చాలా వరకు కనిపిస్తుంటాయి, గమనించగలరు. స్వస్తి.